సార్లు వరుసగా మంత్రివర్గ సమావేశాలు జరిగినా కూడా ఆయన అక్కడే ఉండి జనసేన అధినేత కూడా హాజరవ్వలేదనేటువంటిది కూడా చెప్తున్నటువంటి మాట. తర్వాత డిఎస్సి మీద ఇంత పెద్ద స్థాయిలో పోరు జరుగుతూ ఉంటే దానికి ఏమీ ఈయన నుంచి అయితే స్పందన లేదు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు, మిగతా నాయకులు మాట్లాడుతున్నారు, కానీ బట్ జనసేన నుంచి అటుగా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఇంతవరకు కూడా లేదు. జస్ట్ లైక్ ఒక స్పెక్టేటర్ లాగానే ఉన్నటువంటి మాట. మరి ఆ డిఎస్సికి సంబంధించి కూడా నిన్న చూసుకుంటే చాలా భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వాళ్ళు ఇంకోటి ఏంటంటే అసలు జన్జీ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కడపలో ఇక్కడ బీటెక్ రవి ఆయన ఏమంటారంటే, లేదు మీరు విద్యార్థులను తరలిస్తున్నారు, కాలేజీ యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి అని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేశారంటే ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. బీటెక్ రవి బైట్. అధికార కూటమి ఇప్పుడు వాళ్ళేమో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళేమో అణచివేతకి ఎక్కడికక్కడ అడుగడుగున అసలు ప్రజాస్వామ్యయుతంగా డిసెంట్ వ్యక్తం చేయడానికి కూడా వీళ్ళు ధోరణిలో జరుగుతున్నటువంటి మాట. ఈ పరిస్థితుల్లో శాంతియుత కార్యక్రమాలు కానీ నిరసనలు కానీ ధర్నాలు చేస్తుంటే నన్ను 13 to 14 times హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ఎంపీని కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్క రోజైనా మా ప్రభుత్వం ఏమైనా హౌస్ అరెస్ట్ చేసిందా? ఎవరి ప్రతిపక్షంలోనే అధికార పక్షంలోనే ఎవరి నిరసన వాళ్ళు తెలుపుకునే రైట్ మీకు ఉంది కాబట్టి ఎక్కడా కానీ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కానీ చేయకుండా లిమిటెడ్ పర్మిషన్ ఈ రకంగా పోర్డనిస్తే దాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రశాంతంగా ఉండే వచ్చి పులివెందులలో భగ్నం వాటిస్తూ వాళ్ళని దారుణమైన విషయం ఏంటంటే ఏమి ఎంపీ గారికి ఆ మాత్రం అవగాహన లేదా? స్టూడెంట్స్ నా ఇన్వాల్వ్ చేసేది. ఆ తర్వాత నలంద స్కూల్లో విద్యార్థులను, తర్వాత తపస్య స్కూల్ విద్యార్థులను, తర్వాత శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను రమ్మని తర్వాత వాళ్ళను ఆ తర్వాత ధర్నాలో పాల్గొనేట్టుగా చేశారు. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళు ఇంకా మేజర్ కూడా మైనర్స్ వాళ్ళంతా. వాళ్ళను కూడా ఇప్పటి నుంచే కొందరికైతే పాపం పిల్లలకు తెలియక అమాయకంగా కండువాలు కూడా వేశారు. ఇంత నీచంగా ఇంత ఘోరంగా పిల్లలను విద్యార్థుల జీవితాలను కూడా ఈ రోజు రాజకీయాల వైపు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితాలను ఏం చేయాలనుకున్నాను. మీరు చెప్పండి దాని మీద. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంత పెద్ద స్థాయిలో అది విద్యార్థుల సమస్య, విద్యార్థులే కదా మరి రావాల్సి ఫామ్ అయ్యారు. దాంతో ఇది ప్రతిపక్షంగా వైసీపీ బుధానికి ఎత్తుకున్నటువంటి మాట. ఇంత స్థాయిలో జరుగుతూ ఉంటే ఆయన ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే అసలు వాళ్ళని ఆ విధంగా సాధ్యమేనా బెదిరించి తీసుకెళ్ళటం అనేటువంటిది అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ? విజయబాబు రెండు అంశాలలో, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవతున్న అంశాల చుట్టూ చర్చ జరగాలి మేజర్గా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ రూపం పైన చర్చ జరుగుతుంది. ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, వాళ్ళ వయసు ఏంటి, వీటిపైన చర్చ జరుగుతుంది. అది చివరి ప్రయారిటీ. 90% లేవనెత్తిన రెండు అంశాలు. ఒకటి నవీన్ అనే వ్యక్తి పేపర్ సెట్టింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో ఉండి టాప్ ర్యాంక్ రావడం, ప్రకటించడం, తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడం. అతనికి ఒకటిగా పరిమితమైందా, ఇంకొకరికి ఆయన ఏమన్నా బేరవాడి వ్యాపారం చేసుకున్నాడా, దాన్ని తేల్చాలి. రెండు, స్పోర్ట్స్ కోటా ఎంతమంది అప్లై చేశారు, ఏ ప్రయారిటీ ప్రకారం 450 మందికి ఇచ్చారు, ఓపెన్ మెరిట్ లిస్ట్ వేయాలి. ఈ రెండు చేయకుండా చర్చకి రమ్మంటారు. ఈ లిస్ట్ వేసేస్తే అప్పుడు చర్చించుకోవచ్చు అది కరెక్టా ఇది కరెక్టా అని. మీరు లిస్ట్ వేయకుండా నువ్వు రా చర్చ కంటే ఏమన్నా అన్యాయం చేయను తీసుకుంటే అన్యాయం అడ్డు చెప్తాం. లిస్ట్ వేస్తే తెలిసేది ఏ ప్రయారిటీలో 450 మందికి ఇచ్చారో చెప్తే ఇంకా ముందుండి వాడు రావాలో వాడు వస్తాడు, చర్చ పడతాడు. నువ్వు లిస్ట్ వేయకుండా చర్చకి సవాలంటే ఏం చర్చించేది? అరుచుకోవడం తప్ప. కానీ మౌలికమైన రెండు ప్రశ్నలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఆ రకంగా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఖచ్చితంగా ఆ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జంజీ ఉద్యమంతో పోల్చింది. మోస్ట్లీ నేను కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను కాబట్టి ఆ తరహా మూవ్మెంట్ అయితే జరగలేదు. జంజీ ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం నాయకత్వంలో జరగాల్సింది సీనియర్ నాయకులందరూ పాల్గొనడం అది పక్క వైసీపీ కార్యక్రమంగా మారింది. సహజంగా డామినేట్ చేస్తారు వాళ్ళకున్న పర్సనాలిటీస్ ఇచ్చారు. కాబట్టి ఇది విద్యార్థి యువజన ఉద్యమంగా బ్రాడర్ వేలో జరపడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత సక్సెస్ కాలేదు. కాబట్టి ఇట్లాంటి విమర్శలు వాళ్ళకు వస్తుంటాయి. సాధారణంగా విద్యార్థి సంఘం నాయకత్వం అంటే కాలేజీ విద్యార్థులు కాకుండా ఎవడొస్తారు?
నడిపేదే విద్యార్థి సంఘం. విద్యార్థి సంఘం నడిపినప్పుడు విద్యార్థి సమస్యల నుంచి కాకుండా ఏరే వాళ్ళు ఎట్లా వస్తారు? కాబట్టి బీటెక్ రవి గారు చెప్తున్న మాటలో నాకు హాస్యాస్పదం అనిపించేది ఏంటంటే, రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి, విద్యార్థులను తరలించారు, బెదిరించారు, తరలించారు పక్కన పెడతారు. విద్యార్థి సంఘం జరిపే ఉద్యమాల్లో విద్యార్థులే పాల్గొంటారు, ఇంకొకరు పాల్గొనరు. రెండవది, దాంట్లో డిఎస్సి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే మాట్లాడదాం, కానీ ఏ విద్యార్థి సమస్య ఆ విద్యార్థి పోరాడతాడా? కుదరదు. అది బ్రాడర్ వేలో ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో 1000 ఉద్యోగాల కోసం 10 లక్షల మంది పోరాడతారు. దాంట్లో వచ్చేది 1000 మందికి 10 లక్షలు ఎందుకు పోరాడుతున్నారంటే వాళ్ళకి ఎంతమంది దాన్ని రాస్తారు, హాల్ టికెట్లు చూపించండి మీరు అని అంటే కుదరదు అది. కాబట్టి విద్యార్థి ఉద్యమం బ్రాడ్ గా ఉంటుంది కాబట్టి విద్యార్థులు అందరూ పాల్గొంటారు, ఎంత అవకాశం ఉంటే అంత పాల్గొంటారు. కాబట్టి విద్యార్థులు ఏ సంఖ్యలో పాల్గొన్నారనేది అది కరెక్ట్ కాదు, పోతారు. ఇప్పుడు ఉదాహరణ మేము బంద్ చేస్తాం, బంద్ ధర్నా చేస్తాం, మేనేజ్మెంట్ ఒప్పుకోవు, కానీ ధర్నా చేస్తాం. ధర్నా ఎందుకు చేస్తారంటే ధర్నా చేస్తే అది బంద్ అవుతుంది. దీన్ని బీటెక్ రవి గారు మీరు బ్రీఫ్ గా చెప్పండి. అదే మీరు విద్యార్థులను తరలించారు అనేటువంటి ఆరోపణ బ్రీఫ్ గా. సార్, ఒకటి ముందు బీటెక్ రవి గారు మాట్లాడుతున్నటువంటి బయట ఇందాక చూస్తే ఆయన మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు హౌస్ అరెస్ట్ చేయలేదండి ప్రభుత్వం. దమ్ముంటే హౌస్ అరెస్ట్ చేయమనండి, తప్పేం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం తరలి వచ్చేటటువంటి ప్రజలు, అభిమానులు, అనుచరులకు రైళ్లు సరిపోవు, వాళ్ళు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో జైలు సరిపోతాయేమో కూడా బీటెక్ రవి గారు చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అనేటువంటి సోయి లేకుండా మాట్లాడడం అనేటువంటి తప్పు. జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటి? ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థులను తరలించారు. ఇంకోటి, విద్యార్థులు తరలించడం తెలుగుదేశం పార్టీకి తెలుసు, విద్యార్థులు ఉద్యమానికి తరలి వచ్చారు. తరలించడానికి, తరలి రావడానికి ఉన్నటువంటి తేడాన్ని బీటెక్ రవి గారు తెలుసుకుంటే మంచిదని చెప్పి రాజకీయంగా ఎంతో పలుకుతూ బ్రీఫ్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్ డిఎస్సికి సంబంధించి. ఎందుకంటే మీలాంటి ఎస్పెషల్లీ విజయబాబు గారు లాంటి మేధావి వర్గం, పురుషోత్తం రెడ్డి గారు లాంటి మేధావి వర్గం మీరు అందరూ ఉన్నప్పుడు ఈ జంజీ తాలూకా యొక్క ఒపీనియన్ ని 1990 ప్లాట్ఫామ్ వేదికగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో జడ్జి, నేను ఉత్తరాంధ్ర జడ్జినే, నేను ఎన్ఎస్యూ నుంచి విద్యార్థి విభాగాల నుంచి పని చేసుకొచ్చినోడ్నే. మరి బీటెక్ రవి గారు ఎక్కడన్నా విద్యార్థి విభాగాల్లో పనిచేసారో నాకు తెలియదు. ఎప్పుడు కూడా ఏ విద్యార్థి విభాగం కూడా ఎఫిలియేటెడ్ టు ద పొలిటికల్ పార్టీ కానీ, బట్ దే ఆర్ నాట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. మీరు ఏబీవీపీని తీసుకున్నా, ఎస్ఎఫ్ఐ తీసుకున్నా, ఏఎస్ఎఫ్ తీసుకున్నా, వైఎస్ఆర్ఎస్ని తీసుకున్నా, ఎన్ఎస్యూని తీసుకున్నా, ఏదైనా సరే వాళ్ళు ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతో ఒక విద్యార్థి సంఘంగా ఏర్పడతారు. బట్ వాళ్ళ మీద ఆ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప వాళ్ళు పార్ట్ ఆఫ్ ద పార్టీ కాదు. సో ఈ రకమైనటువంటి కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది బీటెక్ రవి గారు మాట్లాడడం నేను తీవ్రంగా తప్పుపడుతున్నా. ఇకపోతే డిఎస్సి సంబంధించిన అంశానికి వస్తే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సికి సంబంధించిన కుంభకోణం, అక్రమాల మీద ఆరోపణలు చేయడం మాత్రమే కాదు, మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నలు ఎక్కడి నుండి వచ్చినాయి? అభ్యర్థుల్లో ఉన్నటువంటి అనుమానాలు ప్లస్ ఆధారాలు ఈజ్ ఈక్వల్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు. ఏంటి ఆ ప్రశ్నలు? ఎక్కడైనా ఒక పరీక్ష నిర్వహించినప్పుడు పరీక్ష సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం తయారీ యొక్క బాధ్యత ఒక వ్యవస్థకు అప్పచెప్తారు. తయారైపోయినటువంటి ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహణ మరొక వ్యవస్థకు అప్పచెప్తారు. 2 ఇండిపెండెంట్ వ్యవస్థలకు అప్పచెప్తారు. కానీ ఇక్కడ మొన్న డిఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ పేపర్ వాళ్ళే తయారు చేశారు, ఎగ్జామ్ కండక్ట్ కూడా వాళ్ళే చేశారు. ఒకే అధికార పరిధిలోకి 2 పనులు ఎందుకు ఈ ప్రభుత్వం చేసింది? ఏ దురాలోచనతో ఈ యొక్క దుస్సాహసానికి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది? పాయింట్ 1 అది. పాయింట్ 2, ఎప్పుడైతే ఈ అత్యంత గోప్యంగా, రహస్యంగా ఉండవలసినటువంటి పరీక్షా పత్రం తయారీ మరియు అప్లోడింగ్ ప్రక్రియలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎలా భాగస్వామ్యం అయ్యాడు, ఎందుకు భాగస్వామ్యం అయ్యాడు, ఎవరి కోసం భాగస్వామ్యం అయ్యాడు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ భాగస్వామ్యం అయినటువంటి ఆ ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అభ్యర్థిగా పరీక్ష రాస్తే మెరిట్ లో టాప్ ర్యాంక్ వచ్చింది. నిజంగా ఆ అభ్యర్థి పద్ధతిగా కానీ పరీక్ష రాసిందంటే ఆ అబ్బాయికి మీరు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం మీరు ఇవ్వలేదు, మెరిట్ జాబితా నుండి ఆ కుర్రోడు పేరు తొలగించారంటే అక్కడ ఏదో జరిగింది, సమ్ కాన్స్పిరసీ ఇస్ దేర్. ఆ అబ్బాయి ఆ యొక్క పేపర్ లీక్ చేయడం ఆ అబ్బాయి వరకు పరిమితం అయిందా, ఇంకా అంతమందికి స్ప్రెడ్ అయిందా అన్నటువంటి విషయం ఎవరికి తెలీదు. $1 మిలియన్ క్వశ్చన్, దానికి సమాధానం చెప్పాలి. ఇకపోతే మెరిట్ లిస్ట్ గాని, మెరిట్ కమ్ రాస్టర్ లిస్ట్ గాని సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల నోటీస్ బోర్డులో ఉంచాలి, కానీ అది కూడా ఉంచలేదు. ఇకపోతే ఆన్లైన్ లో ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో అనేక మార్పులు చేర్పులు జరిగాయని అభ్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో డిజిటల్ ఫారెన్సిక్ ఆడిట్
నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఎందుకు ప్రభుత్వం దాన్ని స్పందించదు? ఇకపోతే ఆఖరిగా ఈవెన్ సర్టిఫికెట్ క్లియరెన్స్ అయిపోయి వెరిఫికేషన్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు జాబ్ వస్తుందని అధికారులు చెప్పి బయటికి పంపించేసిన అభ్యర్థుల తర్వాత కూడా వారికి ఉద్యోగాలు రాలేదు, వారేమో రిజెక్టెడ్ లిస్ట్ లో లేరు అంటే వీళ్ళందరూ ఉన్నట్ట పోయినట్ట? సో దానికి సమాధానం లేదు. ఇకపోతే జీవో నెంబర్ 44756 ఇది ఇంకో $1 మిలియన్ క్వశ్చన్. పరీక్ష నిర్వహణ సమయానికి ముందు జీవో నెంబర్ 447 ఎందుకు తెచ్చారు? పరీక్ష నిర్వహణ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 56 ఎందుకు తెచ్చారు? అంటే మీ తాలూకు అభ్యర్థుల కోసం గేట్లు ఎత్తుతారా? మీ అభ్యర్థులందరూ లోపలికి వచ్చాక మళ్ళీ గేట్లు మూసేస్తారా? ఇకపోతే స్పోర్ట్స్ కోట మొత్తం ఉద్యోగాలన్నీ అమ్మేసుకున్నారు. స్వయానా లోకేష్ గారు తోడేళ్ళకి సంబంధించి ఆయన కొన్ని సర్టిఫికెట్లు ఇస్తాడు స్పోర్ట్స్ కి. కోన్ రవికుమార్ అనే ఎమ్మెల్యే ఆయన కొన్ని స్పోర్ట్స్ కి ఆయన సర్టిఫికెట్లు ఇస్తాడు. సో స్పోర్ట్స్ కోట ఉద్యోగాలన్నీ అమ్మేసుకున్నారు. కేవలం నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదంటే ఈ డిఎస్సి అనేటువంటిది ఎంత పెద్ద కుంభకోణం. ఇది మేము ఆరోపణలు చేయట్లేదు, మేము ప్రశ్నలు సంధిస్తున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం దమ్ము నారా లోకేష్ గారికి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా, మరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా చెప్పండి. అంతే తప్ప ఊరికే వచ్చి రాజకీయ విమర్శలతో దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడం కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఢిల్లీలో ఎక్కడో జంజీ ఉద్యమం మొదలయ్యింది. అది ఒక్కరితోనే మొదలైంది. ఒకరే పదులే వందలుగా, వందల వేలుగా, వేలు లక్షలుగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేస్తే దేశాన్ని కుదిపేస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి జడ్జీల ముందు తల వంచుకుని ఆయన పక్కకు తప్పుకున్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య తెలుగుదేశం పార్టీకి ఈ ఫార్ములా ఎందుకు వర్తించదు? రాజీనామా చేశారు, లోకేష్ ఎందుకు రాజీనామా చేయడు? లోకేష్ రాజీనామా చేయాలి, దీని సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దోషులు ఎవరో తేలాలి, కఠినంగా శిక్షించబడాలి, అన్యాయమైనటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలి. పురుషోత్తం రెడ్డి గారు సాధ్యమేనా కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేసినట్టు ఇక్కడ లోకేష్ గారికి రాజీనామా సాధ్యమా? సిబిఐ విచారణ సాధ్యమా? రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రాజీనామా ఆయన ఏమో నైతిక బాధ్యత చేయలే, ఢిల్లీ ఆయన అనివార్యమైన పరిస్థితిలో చేసినాడు. చేయకపోతే ఇంకా కుదేలు అవుతుంది కాబట్టి చేసినారు. దేశంలో పెళ్లిబుకిన విమర్శలు, ప్రభుత్వం ఇంకా ఊపిరాడదు అనే పరిస్థితి సృష్టించిన వాళ్ళు చేశాడు. ఇది ఇట్లాంటి పరిస్థితి వస్తే చేయొచ్చు. నేను ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయరని నేను బలంగా నమ్ముతాను. చేయకూడదని కాదు. కారణం ఏంటంటే ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు రాజీనామా చేసేస్తే ఇంకా మళ్ళీ ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? తెలుగుదేశం భవిష్యత్తు, ఆయన భవిష్యత్తు రెండు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో సాధ్యం కాదు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారండి, అక్కడెక్కడో రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు. ఎక్కడ చేసినా ఆయన చేయడు, ఎందుకంటే లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి కదా. 29 లోపల అవకాశం ఉంటే అదే ఆయన ఇప్పటికీ చెప్తున్నారు మేము పారదర్శకంగా నిర్వహించాలి.